తెలంగాణలో టీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లటం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరతారని ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ రెడ్డి తెలుసుకుందాం. రాకేష్, ఇటీవలే మైపాల్ రెడ్డిపై ఈడీ సోదాలు, ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నట్టు చూస్తున్నాం. మరోవైపు కాంగ్రెస్లో చేరబోతున్నారనే ఒక వార్త కూడా వస్తున్న నేపథ్యం ఎలా చూడాలి? దీనికి ఏదైనా లింక్ ఉండొచ్చా? ఏం జరుగుతుంది? అప్డేట్ చెప్పండి. ఢిల్లీలోనే టీ కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా మకాం వేశారు. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్పై ఫోకస్ పెట్టింది. పలువురు కీలక నేతలు ఈరోజు రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో చేరనున్నట్టు సమాచారం. అయితే ఎవరు చేరుతారనే అంశంపై గోప్యత పాటిస్తూ ఉంది. ముఖ్యంగా పటాన్ చెరువు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయనకు సంబంధించి కాంగ్రెస్ నేతల సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. ఈరోజు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే వారం క్రితం గూడెం మైపాల్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు జరిగాయి. అయితే అప్పుడు అందరూ కూడా బీజేపీలకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పుడు ఆయన కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ నేతలు లీకులు ఇస్తున్నారు. అయితే చేరే వరకు అదొక సస్పెన్స్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవన్ రెడ్డి ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నాడు. ఎమ్మెల్యే సంజయ్ చేరిక తర్వాత అసంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రస్తుతం చేరిక పైన కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే దీపదాసు నుంచి శ్రీధర్ బాబు లాంటి నేతలు జీవన్ రెడ్డితో మాట్లాడినప్పటికీ ఆయన అలక వీడట్లేదు. ఈ నేపథ్యం మిగతా చేరికల విషయంలో ఏ విధంగా చేర్పించుకోవాలి, చేర్చే ముందు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలను సంప్రదించాలా వద్దాలని దానిపైన ప్రస్తుతం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిజానికి ఉదయం పూటే చేరికలు జరగాల్సి ఉన్నప్పటికీ జీవన్ రెడ్డి ఎపిసోడ్తో మిగతా చేరికల విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే టీ కాంగ్రెస్ తీసుకున్నట్టుగా సమాచారం. దాదాపుగా 12 గంటల ప్రాంతాల్లో కొంతమంది కీలక నేతలు టీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఎప్పటికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు రాకేష్? ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఇతర పార్టీ మీటింగ్లో ఉన్నట్టుగా సమాచారం. రాహుల్ గాంధీ టైం ఇవ్వగానే ఏఐసీసీ కార్యాలయంలోనే ఇతర పార్టీ నేతలు చేర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జూన్ మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అంతకంటే ముందే చేరికల విషయంలో ఒక స్పష్టత రావాలి. ముఖ్యంగా ఇటు అసెంబ్లీలో కానీ అటు కౌన్సిల్లో కానీ కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోవాలనుకుంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ 2ను కొనసాగిస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ నేతలు ఎవరైతే ఇతర పార్టీలకు సంబంధించి చేరుస్తున్నారో వారందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు. వారందరూ కూడా చేరికలకు సంబంధించి గోప్యత పాటిస్తున్నారు. ఒకవేళ బయటికి తెలిస్తే సొంత పార్టీ నేతలతో పాటు అటు బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీకి సంబంధించిన నేతలు అలర్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా పార్టీ హైకమాండ్ ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం. ఇన్ఛార్జితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో చేరికలు అనేది ఈజీ అవుతుంది. ఏసీసీ నేతల ద్వారా చేర్చుకోవడం ద్వారా పార్టీకి సంబంధించిన నేతలను కూడా ఏసీసీ నేరుగా చేర్చుకుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ చేరికలన్నీ ఢిల్లీకి షిఫ్ట్ చేసినట్టుగా సమాచారం. వినపడుతున్న పేర్లేనా, ఇంకేమన్నా ఆఫ్ ద రికార్డ్ ఏమన్నా వినిపిస్తున్నాయి పేర్లు? పేర్లకు సంబంధించి స్పష్టత లేదు. నిజానికి బీఆర్ఎస్లో దాదాపుగా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు చేరుతారంటూ కూడా దానం నాగేందర్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ లాంటి నేతలు బయటికి చెప్తున్నప్పటికీ వారు మాత్రం వార్తలు ఖండిస్తూ వస్తున్నారు. కానీ వార్తలు ఖండించినప్పటికీ ఒకరిద్దరు నేతలు చేరిన పరిస్థితి మనం చూడండి. ఈ నేపథ్యంలో ఈ చేరికల విషయంలో చేరే వాళ్ళు కానీ చేర్చుకుంటున్న వాళ్ళు కానీ గోప్యత పాటిస్తున్నారు. చివరి నిమిషం వరకు కూడా సమాచారం ఇవ్వద్దనేది ఏఐసీసీ కానీ టీపీసీసీ కానీ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, ఆల్రైట్.